ఈరోజు దేవుని వాగ్దానం. యెహోవా నా కాపరి, నాకు కొదువ ఉండదు. ఈ ఒక్క వాక్యంలో ఎంతటి లోతైన అర్థం దాగి ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. 1. యెహోవా నా కాపరి. కాపరి, గొర్రెలను కాపాడేవాడు. గొర్రెలు బలహీనమైన జంతువులు, వాటికి రక్షణ, మార్గదర్శకత్వం అవసరం. అలాగే మనం కూడా దేవుని యొక్క రక్షణ, మార్గదర్శకత్వం మీద ఆధారపడి ఉండాలి. యెహోవా. యెహోవా అనే పేరు దేవుని యొక్క స్వయంభూ అయిన స్వభావాన్ని సూచిస్తుంది. అంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులలోనైనా ఆయన మనకు తోడుగా ఉంటాడని ఈ పేరు హామీ ఇస్తుంది. 2. నాకు కొదువ ఉండదు. కొదువ, ఏదైనా లోపం లేదా అభావం ఉండదు. ఈ ఒక్క మాటలో ఎంతటి నమ్మకం, ధైర్యం దాగి ఉన్నాయో గమనించండి. దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు మనకు ఏ లోపం రాదని, ఏ అభావం ఉండదని కీర్తనకారుడు ఖచ్చితంగా చెబుతున్నాడు. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్లో ఆమేన్ అని టైప్ చేయండి. ఈ వాక్యం యొక్క సారాంశం: దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు మనకు ఏ లోపం రాదు, ఏ అభావం ఉండదు. ఆయన మనకు కావాల్సిన అన్నింటినీ సమకూర్చుతాడు. మనం ఆయనను నమ్మి ఆయన మార్గాలలో నడిస్తే చాలు. ఈ వాక్యం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునిపై పూర్తి నమ్మకం ఉంచాలి. ఆయన మార్గాలలో నడవాలి. ఆయన మనకు సహాయం చేస్తాడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ వాక్యం యొక్క ప్రభావం. ఈ వాక్యం చాలా మందికి ఓదార్పు, ధైర్యం ఇచ్చింది. ఎన్నో కష్టాలలో ఉన్నవారు ఈ వాక్యం ద్వారా దేవుని యొక్క సహాయం పొంది తమ కష్టాలను అధిగమించారు. దీని గురించి మరింత తెలుసుకోవడానికి మీరు బైబిలును చదవవచ్చు. మీరు క్రైస్తవ ప్రసంగాలు వినవచ్చు. మీరు క్రైస్తవ పెద్దలతో మాట్లాడవచ్చు. దేవునికి స్తోత్రము. ఆమేన్.